ఆలోచనలు వస్తువులుగా ఎలా మారతాయి, అనుభవాలుగా ఎలా మారతాయి అనేటువంటి టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనలు అంటే ఆలోచన లేకుండా అసలు ఈ భూమి మీదకే రావండి. థాట్ ఈ భూమి మీదకు రావడానికి ఒక కారణం ఉంటుంది, ఒక ఆలోచన. సో ఆలోచన అనే విత్తనంతోనే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఈ సృష్టి కానీ మొత్తం వ్యవహారం అంతా ఆలోచనే. థాట్ ఈజ్ ద సీడ్. ఆలోచన అనే విత్తనం విత్తుకొని పని అనే పంట కోసుకుంటూ ఉంటాం. ఆ పనిని మనం రోజు చేస్తే ఒక ఆలోచన లేకుండా ఏ పని చేయరు. కావాలంటే చూసుకోండి. జన్మ తీసుకోవడానికి బిగినింగే, బిఫోర్ బర్త్, నేను ఎవరికి పుట్టాలి, ఏ తల్లిదండ్రులను ఎంచుకోవాలి, నేను ఎటువంటి కష్టాలు అనుభవించాలి, ఆ కష్టాలని ఏ విధంగా అధిగమించాలి, ఆ ఛాలెంజెస్ని ఏ విధంగా అధిగమించాలి అన్న నిర్ణయం తీసుకుంటాం బిఫోర్ బర్త్. ప్రీ ప్లాన్ బిఫోర్ బర్త్. ఆలోచన అంటే ప్లానింగ్ ఉంటుంది, రైట్? షెడ్యూలింగ్ ఉంటుంది. ఈ ఈ ఈ కాలం నుంచి ఈ కాలం వరకు నేను ఇలా ఉండాలి అని షెడ్యూలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనము సాధారణమైనటువంటి ప్రయాణం, రైట్? మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే ఒక ఆలోచన ఉంటుంది. ఏ ఊరు వెళ్ళాలి? మన అమ్మమ్మ, నాయనమ్మ, అయితే తాతయ్య వాళ్ళు ఉన్న ఊరు వెళ్ళాలా? ఏ ఊరిలో ఉన్నారు? ఏ విధంగా వెళ్ళాలి? ఇలాంటి ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా ఎట్లంటే అట్లా వెళ్ళాం కదా. అలాగే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆలోచనతోనే ఈ జన్మ తీసుకున్నాం. అలా ఆలోచించేటప్పుడు మనం ప్రీ ప్లాన్ అన్నప్పుడు తల్లిదండ్రులను ఎంచుకుంటాం. నాకు ఈ సమస్యలని సృష్టించుకొని అధిగమించడానికి నేను ఈ భూమి మీదకి వస్తాను, మరి నన్ను భరించడానికి, నా వలన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులని మీరు భరించడానికి, నన్ను ప్రోత్సహించడానికి, నా ఇబ్బందులను అధిగమించడంలో నాకు సహకరించడానికి మీరు సహకరిస్తారా అని ఆ తల్లిదండ్రులను అడుగుతాం. కాబోయేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వారు మన నాటకంలో తల్లిదండ్రులుగా వస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్లే. అంత నాటకమే. ఆ నాటకంలో తల్లిదండ్రుల పాత్ర వాళ్ళు వేస్తారు, మనం పిల్లల పాత్ర వేస్తాం. ఈ సత్యాన్ని మనం ఇక్కడికి వచ్చాక మర్చిపోతాం. మా అనేటువంటి భావనలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవహారాలు మనకు తెలుస్తాయి. ఆలోచన వలనే మన జీవితం సృష్టింపబడింది, రైట్? మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఆలోచనతో సృష్టించుకున్నటువంటి శరీరం ఎటువంటి అనుభూతులు పొందుతుంది అనే అనుభవం కోసమే ఈ సృష్టి జరిగింది. దీన్నే థింకింగ్ అండ్ డెస్టినీలో హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివాల్ గారు దాదాపు 20 సంవత్సరాలు రచించారండి ఆ పుస్తకాన్ని. థింకింగ్ అండ్ డెస్టినీ అంటే ఆలోచనే మన తలరాత, ఫేట్ అనండి, ఏమైనా అనండి. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితం అంతా ఆలోచన వల్లనే నడుస్తుంది. సృష్టి రోగమైన, యోగమైన, భోగమైన, సుఖమైన, దుఃఖమైన, బాధ పెట్టుకోవడమైనా, బాధ పడడమైనా కేవలం ఆలోచనే. వేరెవరూ నన్ను బాధ పెడుతున్నారు అనేది తప్పండి. ఎవరు మనల్ని బాధ పెట్టలేరు. మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటాం కేవలం ఆలోచనతో. ఎవరో ఏదో అవమానించారు, ఎంతసేపు ఉంటుందండి? గంటలు గంటలు అవమానిస్తారా? ఒక సెకండ్. కానీ ఆ గాలిని మనం సుడిగాలి చేస్తాం. ఆ ఆలోచనని మనకు సుడి తిప్పుతూ ఉంటాం. ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ 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 అదే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఆ చేసి బాధ పెట్టేది ఎవరు? తిట్టినవాడా, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తి మనల్ని బాధ పెట్టేది? మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. తలిచి తలిచి తలపోసుకొని మళ్ళీ 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 థింకింగ్ ఫీలింగ్తో మనల్ని మనమే వ్యధ పెట్టుకుంటూ ఉంటాం. నో ఎక్స్టర్నల్ ఏజెన్సీ, ఏ బాహ్య శక్తి, ఏ అతీత శక్తి మనల్ని శోధన చేయడం లేదు, బాధ పెట్టడం లేదు. అలాగే ఏదైనా ఒక వార్త వింటాం, ఆ వార్త గురించి
మన మనసులో స్మరణ వస్తుంది. ఆ స్మరణ మనల్ని అనారోగ్యం పాలు చేసేటువంటి ఆలోచన అయి ఉంటే పదే 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 ఆలోచిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరం రెడీ అవుతుంది. ఏది విత్తుకుంటే అది ఇవ్వడానికి. మై డియర్ ఫ్రెండ్స్, ఏది విత్తుకుంటే అది మన అనుభవంగా మారిపోతుంది. ఏ ఆలోచన విత్తితే అది మన అనుభవం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏం చేస్తామంటే ఫలితాలు చూసి బాధపడుతూ ఉంటామండి. రిజల్ట్ చూసి బాధపడుతూ ఉంటాం. కానీ దాని కాజు గుర్తుపట్టం. అసలు దీనికి కారణం ఏంటి అన్న సంగతి పట్టించుకోం. అయ్యో ఇలా జరిగింది ఏమిటి, ఇలా జరిగిపోయింది ఏమిటి అని చెప్పేసి అంటామే కానీ వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్? ఏ కారణం వల్ల, నా ఆలోచన వలన ఇది సృష్టి జరిగింది కదా అన్న వివేకం కనుక ఉంటే వీ హ్యావ్ ఎ పవర్ ఓవర్ అస్. మన శక్తి మన వద్దనే ఉంది. వీ కెన్ చేంజ్ ద థాట్. ఆలోచన మార్చుకోవచ్చు. ఆలోచన మార్చుకోవచ్చు. అనుభవం మారుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనే జీవిత సర్వస్వము ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేటువంటి పాయింట్ మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని కోణాలలో అన్ని విధాలుగా మనకి జీవితం ఎదురవుతూ ఉంటుంది. మన బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మన నమ్మకాలు ఉంటాయి. మన నమ్మకాలే మన జీవితాలుగా మారిపోతూ ఉంటాయి ఒక్కోసారి. ఆ నమ్మకాలు కేవలం మనవే తప్ప ఈ ప్రపంచానివి కాదు. అలాగే మన ఆలోచనలు ఎవరి ఆలోచనలు వారివే తప్ప వేరెవరివి కాదు. అయితే ఆలోచనలు ఇన్ఫెక్షన్ కూడా అవుతాయి. థాట్ టు ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. వేరే విచిత్రమైన ఆలోచనలు చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు అది పొల్యూట్ చేస్తుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన జీవితాలుగా మారిపోతున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్య భావన ఆరోగ్యాన్ని ఇస్తుందన్నప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి, అనారోగ్యం గురించి ఆలోచిస్తాడా, ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడా? అనారోగ్యంగా ఉన్నాడు కానీ కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. ఆలోచించేదేంటి? అనారోగ్యం. ఇంట్లో గొడవలు ఉన్నాయి. కావాల్సిందేంటి? సామరస్యత. కావాల్సిందేంటి? శాంతి. మరి శాంతి కోరుకునేవాడు అశాంతి 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 అని జపం చేస్తే పొందేది అశాంతి తప్ప శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ కావాలి అనుకున్నప్పుడు ఎదురు వ్యక్తి ద్వేషిస్తున్నాడు అని చెప్పి పదే పదే చింతన చేయటం వలన ద్వేషం తప్ప ఏ పంట కోసుకుంటావు నువ్వు? మై డియర్ ఫ్రెండ్స్, చీకటి పోవాలంటే చీకటి మీద యుద్ధం చేస్తే అవ్వదు. చీకటితో యుద్ధం చేస్తే అవ్వదు. వెలుగు కావాలి. ఆ వెలుగే అద్భుతమైన ఆలోచన. నీకు కావలసిన నీకు ఏదైతే కావాలో దాని గురించి ఆలోచించడమే ఒక గొప్ప వెలుగు, ఒక ప్రజ్ఞ. ఎప్పుడైతే నీకు కావాల్సిన దాని గురించి కేవలం కావాల్సినదే, నీకేది కావాలి? ఆరోగ్యమే నీకు కావాలి. ఆరోగ్య భావన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది. నా చుట్టూ అద్భుతమైన మనుషులు ఉన్నారు. ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్. వచ్చేసాం భూమి మీదకి, వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని చెప్పేసి వాళ్ళకి స్టిక్కర్స్ అంటించేసి మనము వాళ్ళ గురించి ప్రీ ఐడియాస్ పెట్టుకొని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే అవే భావాలు అవే పంట కోసుకుంటూ ఉంటాం. కొత్త యాక్టర్లను మార్చడానికి వీలు లేదు. ఎవరి యాక్షన్ వాళ్ళదే, ఎవరి నాటకాలు వారివే. సో వాట్? మనం దేనికి ఫీల్ అవ్వాలి? అందరూ అద్భుతమైన వాళ్ళే. వస్తుతః అందరూ దేవుళ్ళే కదా, అందరూ దైవాలే కదా. దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు? దయ్యాలు దేవుడి సృష్టిలో లేవు. రాక్షసులు దేవుడి సృష్టిలో లేరు. దేవుడి సృష్టి ఒకటే అద్భుతమైన సృష్టి. దేవుడి సృష్టిలో ఎక్కడ లోపమే లేదు. అన్ని అద్భుతాలే ఉన్నాయి. మన భావన, మన మాయ, మన ఆలోచనలు కప్పేసి ఆత్మసూర్యుడిని తెలియనివ్వటం లేదు. కాబట్టి థింక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. బంగారాన్ని చూడండి, బంగారాన్ని చూడండి. ఎదురు వ్యక్తిలో ఉన్న బంగారాన్ని చూడండి, ఆత్మనే చూడండి, ఆ సూర్యుడినే చూడండి, ఆ వెలుగునే చూడండి.
వారిలో కేవలం ఆ గుణాన్ని, మంచి గుణాన్ని మాత్రమే తీసుకోండి. వాటి గురించి ఆలోచించండి, ప్రస్తుతించండి. విష్ణు సహస్రనామం అంటారు. అంటే అవి ప్రతి మనిషిలో ఉన్న గుణాలు. ఆ మనిషిలో ఉన్న గుణాలు, అలాంటి గుణాలు ఏమైనా ఉన్నాయా? ముందు మనలో ఎతకండి. మన లోపల ఉంటేనే బయట కనపడతాయి. లేకపోతే సంపాదించుకుందాం, నో ప్రాబ్లం. సో వాట్? మన ఆలోచనతోనే అన్ని మన వద్దకు వస్తూ ఉంటాయి. ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటి అనుభవాలు, అటువంటి వ్యక్తులు, అటువంటి మరిన్ని ఆలోచనలు, అంత అద్భుతమైన విషయాలన్నీ మన వద్దకు వస్తాయి. వాట్ అవే, ఎంత దూరం ఉన్నాయి, హౌ ఫార్ అవే, నో ఫార్ అవే, ఇట్స్ ఎ థాట్ అవే. కేవలం ఆలోచన అంత దూరం. సో ఆలోచించడానికి ఏ కష్టం లేదు. మనం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం, అక్కర్లేనివి, సరికానివి, ఎప్పుడు బాధ కలిగించేవి, దుఃఖ పెట్టేవి, జరిగిపోయిన సంఘటనల గురించి, ఎప్పుడో ఎవరో ఏదో అన్న విషయాల గురించి ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్, రకరకాల ఫీలింగ్లతో శరీరాన్ని కూడా, ఎంతో విలువైన ఈ శరీరం పోతే ఎన్ని కోట్లు పోసినా మనకు తిరిగి రాదు అది. కానీ ఆ శరీరం ఉన్న యొక్క విలువ ఎంత గొప్పది. ఇందులో సర్వం ఉన్నాయి, సకల తీర్థాలు ఉన్నాయి. దేహమే దేవాలయం అని చెప్పారు. మనం ఎందుకు దయ్యాలను పెట్టుకోవాలి లోపల? మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ధ్యానం చేస్తేనే, స్వాధ్యాయం చేస్తేనే, మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూనే, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేచర్ ఆఫ్ థాట్స్ని బట్టి మన శరీరం తయారవుతుంది. ఏ విధంగా ఆలోచిస్తున్నామో తత్సంబంధితమైన కెమికల్ ఇక్కడ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. మన మెదడులో 10,000 కోట్ల కంప్యూటర్లు ఉన్నాయి. 10,000 కోట్లు కంప్యూటర్లు అంటే నాడీ కణాలు అన్నమాట. ఆ నాడీ కణాలు, మెదడులో ఉన్న నాడీ కణాలు, ఆ సెల్స్ ఏం చేస్తాయంటే, ఆ న్యూరాన్స్, బ్రెయిన్ న్యూరాన్స్, 64 మెగాబైట్ ర్యామ్ ఉంటుంది దానికి. ఒక ఆలోచన చేయగానే అది ఒకటి యాక్టివేట్ అవుతుంది. ఆ ఆలోచనకు సంబంధించిన ఇన్ఫర్మేషను రక్తం ద్వారా మన శరీరానికి చేరుతుంది. మన హృదయం నుంచి పంపై మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ శరీరంలో కొన్ని కోటాను కోట్ల మంది పౌరులు ఉన్నారు. అంటే శరీరంలో సెల్స్ ఉన్నాయి. ట్రిలియన్స్ 70 ట్రిలియన్ సెల్స్ అంటారు. ట్రిలియన్ అంటే 10 పక్కన 18 సున్నాలు పెట్టాలి. ఒక్కొక్క కణము, మన శరీరంలో ఉన్న ఒక్కొక్క కణము ఒక పౌరుడితో సైలెంట్గా పనిచేస్తుంటారు వాళ్ళు, మన ఆదేశాల కోసం. మనం ఆనందంగా ఉన్నాను అనే ఆదేశం ఇస్తే మరింత ఆనందాన్ని ఇచ్చేదానికోసం అక్కడ లోపల, ఆ సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ అన్జిప్ అవుతుంది. అక్కడ మనకి చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఆనందాన్ని ఉత్పత్తి చేసేటువంటి జీన్స్ యాక్టివేట్ అవుతాయి. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ జీన్స్. ఈ జెనెటిక్ ఎఫెక్ట్ తరతరాల నుంచి వచ్చేది కాదు, మనం సృష్టించుకుంటాం. ఆరోగ్యం అనే భావనతో ఆరోగ్యాన్ని సృష్టించుకుంటాము, అనారోగ్యం అనే భావనతో సృష్టి ఏం లేదు. మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు ఆ మిగతా ఆనందం అనే స్విచ్ని ఆపేసి అనారోగ్యం అనే స్విచ్ని, దుఃఖం అనే స్విచ్ని, ఆరోగ్యం అనే స్విచ్ని ఆపేసి అనారోగ్యం అనే స్విచ్ ఆన్ చేస్తారు, అంతే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ ఫలితం, ఇక్కడ విత్తుకున్నదే ఇక్కడ పంట మనం అనుభవిస్తూ ఉంటాము. సో ఎంత గొప్పగా ఆలోచిస్తే, ఎంత అద్భుతంగా ఆలోచిస్తే అంత అద్భుతంగా ఉంటాము. నేను పనికిమాలినవాడు అని అనుకున్నప్పుడు నీ జీవితం పనికిమాలిన దానికే పరిమితం అవుతుంది. కానీ అపరిమితమైన వాడివైనప్పటికీ, అపరిమితమైన వాడివే అయి ఉన్నప్పటికీ, పరిమితమైన నీ ఆలోచన, పరిమితమైన నీ నమ్మకమే నిన్ను పరిమితం చేస్తుంది తప్ప ఏ శక్తి, ఏ అతీత శక్తి, ఏ కంటికి కనపడని అతీత శక్తి నిన్ను పరిపాలించడం లేదు. నీ ఆలోచనే సరిదిద్దుకోవాలి. నీ ఆలోచనని, నీ నమ్మకాలని బయట నుంచి వేరెవడు మార్చలేడు. దీనికి ఈ సాక్షాత్తు దేవుడు దిగి వచ్చినా అతని వల్ల కాదు. ఎందుకంటే నీ లోపల ఆ దేవుడు ఉన్నాడు. నువ్వు ఏదంటే అది ఎస్ అంటాడు. ఆయన శుభాశుభ పరిత్యాగి. ఆయనకి శుభం లేదు, అశుభం లేదు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన స్థితిని మనం తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి అన్నప్పుడు
అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని. ఆలోచనే. సో థాట్ లీడ్స్ టు డెస్టినేషన్. ఆలోచనే గమ్యాన్ని తీరుస్తుంది. థింకింగ్ అండ్ డెస్టినీ. సో ఒక థాట్ ఒకటి పనిచేయదు. థింకింగ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించడం, ఏ ఆలోచన చెడు కానీ మంచి కానీ ఫలితాన్ని ఇవ్వదండి. ఆలోచించడంలో, ప్రాసెస్ చేయడంలోనే దాని కథ అంతా ఉంది. ఏది చెడు ఆలోచన కాదు, ఏది మంచి ఆలోచన కాదు. ఆ ఆలోచన ఆలోచించడం వలన వచ్చేటువంటి రిజల్ట్ని మనం వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. దాని ఎఫెక్ట్ని బట్టి మనం నిర్ణయిస్తాం, జడ్జిమెంట్ చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, చెక్ యువర్ థాట్స్, చెక్ యువర్ బిలీఫ్స్. అవి మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతున్నాయా, ఆనందంగా ఉంచుతున్నాయా, సామరస్యంగా ఉంచుతున్నాయా, ప్రేమగా ఉంచుతున్నాయా, దయగా ఉంచుతున్నాయా, నిర్దయగా ఉంచుతున్నాయా, క్రౌర్యంగా ఉంచుతున్నాయా? అవి మనమే చెక్ చేసుకుని మనమే సరిదిద్దుకోవాలి. అది మన బాధ్యత. ఈ బాధ్యతగా జీవించడం కోసమే మళ్ళీ మళ్ళీ మనం ఈ భూమి మీదకి వస్తూ ఉంటాము. బాధ్యత చక్కగా నిర్వర్తిస్తే ఇంకో క్లాస్కి వెళ్తాము, ఇంకో హయ్యర్ క్లాస్కి వెళ్తాము. ఈ భూమి అనే పాఠశాలలో ఈ అద్భుతమైన విషయాలన్నీ ఎప్పటికప్పుడు అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ పవర్. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. గుడ్డిగా నమ్మకాలు లేవు. ఇప్పుడు మనమంతా సంసారమే అనుకున్నప్పుడు ఒక శృంగారపరమైన ఆలోచన యొక్క ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. అలాగే కోపం యొక్క ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. అలాగే బాధ అనే ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. దిగులు అనే ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. ప్రతిదీ శరీరం అనుభవిస్తుందండి. థింకింగ్ అండ్ ఫీలింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ థింక్, దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి? మనం ఒకసారి ఒక ఆలోచన చేసి దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి, నా శరీరం ఎలా అనుభవిస్తుంది అని మీరు ఆ కళ్ళు మూసుకొని మీరు ఒకసారి చూస్తే ఎంతో డీప్ అవేర్నెస్లో ఉంటే తప్ప ఆ శరీరం ఎంత బర్న్ అవుతుంది, ఒక కోపం వలన శరీరంలో ఎక్కడెక్కడ కణాలు బర్న్ అయిపోతున్నాయి అన్న విషయం మీకు తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో థింక్ బెస్ట్, ఓన్లీ బెస్ట్ థాట్స్ అలౌడ్. అద్భుతమైన ఆలోచన, అద్భుతకరమైన పితామహ పత్రిజీ మెరాక్యులస్ థింకింగ్ చేస్తారు. అద్భుతకరమైన ఆలోచన విధానంలో ఉంటారు. అన్ని అద్భుతాలని సృష్టించగలుగుతారు. తన దగ్గర ఈ విశ్వానికి ఏం కొదవలేదండి. ద బెస్ట్ సప్లై ఫార్ దట్ ఈజ్ నీడెడ్. మనకు కావాల్సిన వనరులన్నీ, ఎందుకంటే మనము ఆ విశ్వం యొక్క బిడ్డలం. ఈ విశ్వము లగ్జరీస్గా ఎంతో బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి దాంట్లో మన ఆలోచనలు కొరవ, తక్కువ, లేమి అనే ఆలోచనల వలన మనం అవి సృష్టించుకుంటున్నాం, వాటిని ఆకర్షిస్తూ ఉన్నాం. అలా కాకుండా ఐ హ్యావ్ అబండెంట్ రిసోర్సెస్, నాకు అద్భుతమైన సంపద ఉంది. రిసోర్సెస్ అంటే కేవలం డబ్బే కాదండి, ధన కనక వస్తు వాహనాలు అంటారే, ఆ విధంగా సర్వము అబండెన్స్గా ఉంది. మన ఇక్కడ అంగట్లో అన్నీ ఉన్నాయి అంటారు. శరీరంలో కూడా అన్ని ప్రోటీన్లు ఉన్నాయి, అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి, అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. మరి హార్వర్డ్ యూనివర్సిటీలో మెడిటేషన్ చేయడం వలన అవన్నీ కూడా ఎలా ఉత్పత్తి అవుతాయి అవన్నీ కూడా ప్రూఫ్తో సహా చెప్పారు. మరి అంతా మన లోపల ఉంచుకొని ద వే ఆఫ్ థాట్, వే ఆఫ్ యువర్ లైఫ్, వే ఆఫ్ యువర్ వాట్ యు బిలీవ్ సో యు బికమ్. యా మతి సగతిర్భవేత్. అంటే మన మతిని సరిదిద్దుకోవచ్చు, అదేం ఫిక్స్డ్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ చేంజ్ యువర్ థాట్ అండ్ చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్. అడుగడుగున మన జీవితాన్ని సరిదిద్దుకునే దమ్ము దస్క అనేది మనలో ఉంది. నమ్మకున్న దుమ్ము పాలవుదురు అన్నట్టు ఇవి మన మీద మనకు నమ్మకం ఉండాలి మిత్రులారా. మన మీద అదే అందుకోసమే స్వామి వివేకానంద అంటారు, మీకు 3,000,000 దేవతల మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మీ మీద మీకు నమ్మకం లేకపోవటమే నాస్తికత్వము, మీ మీద మీకు నమ్మకం ఉండటమే ఆస్తికత్వము. అదే సరైన ఆధ్యాత్మికత, సరైన దమ్ము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నీతో నువ్వు కలిసి ఉండటం, నీ స్వస్థితిని నువ్వు కలిసి ఉండటం, నీ యొక్క బాధ్యతను నువ్వు స్వయంగా స్వీకరించటం, నీ జీవితాన్ని నువ్వు పరిపూర్ణంగా ఆస్వాదించటం, ఇది నేర్చుకున్నప్పుడే యూ విల్ బికమ్ ఏ మాస్టర్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు పూర్తి ఆధిపత్యం వస్తుంది. నీ మీద నీకు పూర్తి ఆధిపత్యం వచ్చినప్పుడు నువ్వు ఏది కావాలంటే అది సృష్టించుకుంటావు. నో టైం
అది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఇమ్మోర్టల్ టాక్స్‌లో స్వామి ఆంజనేయ స్వామి కూడా అదే చెప్తారు. ఆయన కాలానికి కాలము అంటే టైం. ఇది మనం ఇన్ని యుగాలయిపోయినాయి, లేతే ఇన్ని వేల సంవత్సరాలయినాయి, ఇన్ని కోట్ల సంవత్సరాలయినాయి. అది మాయ. మాయ యొక్క ఇది. ఆ కొ అది లేదు, ఆ సమయం లేదు, ప్రదేశం లేదు. వీటికి అతీతమైన స్థితిలో నేనున్నాను. నువ్వు కూడా ఉండు అని అంటాడు. లాస్ట్ సండే ఎపిసోడ్ జరిగింది ఆమె చెప్తారు గైడెడ్ మెడిటేషన్‌లో. అలా సో, వెన్ యూ ఆర్ ఔట్ ఆఫ్ ది టైమ్ అండ్ స్పేస్ అప్పుడు మనకి సత్యం మనకి బాగా అర్థమవుతుంది. ఇదంతా కేవలం నాటకము. ఈ కనపడేదంతా నాటకము. ఇది భ్రమ. మనం బియాండ్ ఉన్నాము. ఆరోగ్యవంతమైన శరీర భావనే ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తుంది. కాజెస్ ఉండొచ్చు. మన గత జన్మలో కాజెస్ ఉండొచ్చు. లేకపోతే మరొక విషయాలుగా ఉండొచ్చు. కాజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్. థాట్ ఈజ్ ద కాజ్. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే థాట్ ఈజ్ ద కాజ్. ఆలోచన వల్లనే ఆలోచన కారణమైతే ఆలోచించడం వల్ల కన్సిక్వెన్సెస్ తదనంతర పరిణామాలు ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది విచిత్రమైనటువంటి ఒక అద్భుతమైన విషయం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోనప్పుడు ఏమి జరుగుతుంది? ఈ సత్యంలో మనం జీవించలేం. అసత్యంలో ఉంటాం, మాయలో ఉంటాం. మాయలో ఉన్నప్పుడు ఈ శరీరమే సత్యము, ఈ శరీరం రోగగ్రస్తమైతే ఈ శరీరమే సత్యము, కాబట్టి ఈ సోలుకి ఈ ఒక్క శరీరమే ఉంది. కోటాను కోట్ల శరీరాలు ఉన్నాయి మన కోసం రెడీగా ఉన్నాయి. సేమ్ టు సేమ్ బాడీ. అలాగే వీ హ్యావ్ అబండెంట్ రిసోర్సెస్. ఇట్స్ నాట్ యువర్ రియాలిటీ, థాట్ ఈజ్ యువర్ రియాలిటీ. నీ ఆలోచన నీ వాస్తవికతని సృష్టిస్తుంది. కాబట్టి నీ మీద నీకు విశ్వాసము, నీ మీద నీకు నమ్మకము, నీ ఆలోచన ఎటువంటి ఆలోచన చేస్తే ఎటువంటి ఫలితము వస్తుందో తెలిసిన వాడే విజ్ఞుడు. సో మనము ఆ యొక్క థాట్ గురించి పర్ఫెక్షన్గా మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలండి. థింక్ ఐ హ్యావ్ బెస్ట్ పీపుల్ అరౌండ్ మీ అనండి. ప్రతి ఆ యొక్క ఆలోచన మీరు ఏ సమయంలోనైనా ఈ ఒక్క ఆలోచనతో ఒక రోజంతా ఉండి చూసి రికార్డు రాసుకోండి. ఆ రోజు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 2వ రోజు చేయండి, 3వ రోజు చేయండి, 4వ రోజు చేయండి. అలా 3 రోజులు వరుసగా చేస్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవే మనుషులండి. ఇంకా వేరే కొత్త మనుషులు ఎవరు ఉండరు మన చుట్టూతో. కానీ అదే మనుషులు నా చుట్టూ అద్భుతమైన మనుషులు ఉన్నారు. వాళ్ళ మీద ఏ కామెంట్, ఏ జడ్జిమెంట్ చేయకుండా ఉండండి. కానీ మన మనసు కోతి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అయినా నో ప్రాబ్లం, మేక్ ఇట్ కరెక్ట్. ఎందుకంటే హిట్ అండ్ మిస్, ట్రైల్ అండ్ ఎర్రర్, తప్పటడుగులు ఉంటాయి. పడిపోతుంటాం, లేస్తుంటాం. సో వాట్? అయితే ఏమి తప్పటడుగులు వేసి అమ్మా పడిపోతున్నానే నేను నడవను అని కూర్చుంటామా? సమస్య లేదు. వీ హ్యావ్ టు రన్. మనం పరిగెట్టాలి. అలా ఉన్నప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన జీవితం వైపుకే మనకి వ్యవహారంతో అన్నాయి. సో మన ఆలోచన విధానం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దుకునడానికి ఆ కెపాసిటీ మన వద్ద ఉంది. వీ కెన్ చేంజ్ అవర్ థాట్, వీ కెన్ చేంజ్ అవర్ బిలీఫ్స్. మనకు నచ్చకపోతే యథేచ్ఛసి తదా కురు, ఫ్రీ విల్ అనేటువంటి గిఫ్ట్ ఈజ్ గివెన్ బై బర్త్ ఆన్వర్డ్స్. అది మన జన్మ హక్కు, వారసత్వంగా వచ్చింది అది. ఎందుకంటే దేవుడు మన భూమి మీద పంపించేటప్పుడు తనకు ఉన్న శక్తులన్నీ మనకి నింపేశాడు. ఆయన దగ్గర ఒకటి కూడా అట్టుపెట్టుకోలేదు. అందుకోసం ఏం చెప్తాడు? ఈశానాం సర్వభూతానాం. ఆ దైవము అన్ని శరీరాలు ధరించేశాడు. ఇంకా ఆయనకి వేరే శరీరాలు లేవు కాబట్టి, వేరే ఇల్లు వాకిళ్ళు లేవు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే మన లోపల ఉన్న దివ్యత్వాన్ని మనం వెన్ దెర్ ఇస్ ఎ గాడ్ విత్ ఇన్ హూమ్ టు ఫియర్, ఎవరికి భయపడాలి? ఆ దివ్యత్వమే నాతో ఉంటే నేను ఎవరికి భయపడాలి? యూ నీడ్ నాట్ బి ఫియర్. అసలు బీ ఫియర్లెస్ ఈజ్ ద మంత్ర. నిర్భయంగా ఉండండి అనేది ఒక అద్భుతమైన మంత్ర. ఈ నిర్భయంగా ఉండడం అనేది ఉపనిషత్తుల యొక్క సర్వసారాంశము. వెన్ యూ బీ ఫియర్లెస్,
నిర్భయంగా ఉంటే అప్పుడు అభయము అంటారు. అంటే భయం లేనటువంటి స్థితి. విగ్రహాలలో చెక్కింది సంకేత రూపంలో అదే. ఐ హావ్ రీడ్ యెస్టర్‌డే ఐ హావ్ రీడ్ సమ్‌వేర్. మనము కష్టాలు, సంకటాలు వస్తూ ఉంటాయి మనకి. సంకటహర ఎవరు? సంకటాలని హరించేవాడెవరు? మనము ఎవరిని పూజిస్తాము హిందూ మైథాలజీ ప్రకారం? సంకటాలను హరించేవాడు విఘ్నేశ్వరుడు. సంకటహర చతుర్థి అంటాం. సంకటాలని హరించడం కోసం విసర్జన మనం అంతా అన్ని రోజులు పండగ చేసుకొని విసర్జన అంటే ఆ బొమ్మల్ని నీటిలో ముంచేస్తాం, విసర్జిస్తాం. కానీ అది సింబాలిక్గానే మనకు తెలుస్తుంది. అసలు విసర్జించాల్సింది ఏంటంటే మన బ్యాడ్ కర్మ. మన సోల్కి ఆ బ్యాడ్ కర్మ అనేది అంటుకుంటుంది. ఆ బ్యాడ్ కర్మను విసర్జించాలి. పనికి మాలిన ఆలోచనని, పనికి మాలిన విషయాలని, పనికి మాలిన నమ్మకాలని అది విసర్జించాలి. అది అసలు యాక్చువల్గా పండుగలు, విగ్రహాలు మనకి చెప్పేవన్నీ మార్మికంగా ఎంతో డెప్త్ విషయాలు మనకి చెప్తూ ఉంటాయి. అవి విసర్జించాల్సింది పోయి మన బ్యాడ్ కర్మ విసర్జించాలి. అందుకని బొమ్మను తీసుకుపోయి నీటిలో ముంచితే మనకేమి రాదు. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఐ హావ్ రీడ్ యెస్టర్‌డే ఐ హావ్ రీడ్. ఎందుకంటే ఇమ్మోర్టల్ టాక్స్ దాని గురించి చెప్తూ, ఆంజనేయ స్వామి గురించి చెప్తూ, అన్ని సింబాలిక్‌గా ఎంత చెప్పినా కూడా మనుషులు ఈ మాయలో పడిపోతున్నారు. అసలైన సత్యం నుంచి దూరమైపోతున్నారు. వి ఆర్ రన్ అవే ఫ్రమ్ అస్. అసలు మన నుంచి మనం దూరం అయిపోయాం. అదే అంటుంటా. ముందు నీ కథ నువ్వు తెలుసుకో. నీ దమ్ము నువ్వు తెలుసుకో. నీ ఆలోచన యొక్క సత్యాన్ని తెలుసుకో. నీ ఆలోచనలో లోపాలను తెలుసుకో. నీ ఆలోచన యొక్క బలాలను తెలుసుకో. అప్పుడు నీ లోపాన్ని నువ్వు సర్దిద్దుకోగలవు. ఎస్, ఐ హావ్ డన్ మై ఫాల్ట్, ఐ మేక్ ఇట్ కరెక్ట్. అది దమ్ము. నేను తప్పు చేశాను. ఎస్, నేను తప్పు చేసిన వాడిని సర్దిద్దుకోగలిగేటువంటి గొప్ప సత్తా నాలో ఉంది. అది అక్కడ ఉన్న విశేషము. మరి అది తెలిసినప్పుడు నేనే సర్దిద్దుకోగలను. నువ్వేవుడు అని వేరే వాడు ఏదైతే చూపించాల్సిన అవసరమే లేదు. నా తప్పు నాకు తెలుసు. ఐ మేక్ ఇట్ కరెక్ట్. ఐ హ్యావ్ ఎ పవర్ టు మేక్ ఇట్ కరెక్ట్. నాకు ఆ పవర్ ఉంది, నాకు ఆ దమ్ము ఉంది, నేను సర్దిద్దుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అది ఆ సత్యాన్ని మనం స్వీకరించినప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నో ఎక్స్టర్నల్ ఏజెన్సీ, ఏ ఇన్విజిబుల్ పవర్, ఏ ఇన్విజిబుల్ డైటీ ఎవరు మన మీద పెత్తనం చేయటం లేదు. అన్లెస్ వీ యాక్సెప్ట్ ఇట్. అయ్యా నువ్వు నన్ను చూసుకో అని అంటే వాడు మెడల మీద ఎక్కేసి తొక్కేస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఏ ఇండివిజువల్ పవర్. నీకు ఆ గొప్ప శక్తి ఉంది. ఎవరి దయాదక్షిణాల మీద నువ్వు, లేకపోతే ఏ అప్పులు తీర్చడం కోసమో, ఎవరు బాకీలు తీర్చడం కోసమో, లేకపోతే ఏ పూర్వజన్మ కర్మలను అక్కడ అనుభవించడం కోసమో నువ్వు రాలేదు. ఇక్కడ నీదైన సత్యాన్ని, నీ యొక్క అద్భుతమైన విషయాన్ని ప్రదర్శించడం కోసం వచ్చావు, ఎగ్జిబిట్ చేయడం కోసం వచ్చావు. ఇది ఒక అద్భుతమైన నాటక రంగం. నువ్వు అక్కడ ఆ ప్రజ్ఞను అక్కడ నుంచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నీ డిజైర్, కోరికతో వచ్చావు, అనుభూతి పొందడం కోసం వచ్చావు, కారణంతో వచ్చావు, కారణ జన్ముడు నువ్వు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆనందంగా ఉంటాము. సో ఆనందో బ్రహ్మ. సో వేరే ఏది ఎక్కడ ఏది లేదు. బయట నుంచి ఏదో హెల్ప్ ఏం లేదు. నీ స్వయం హెల్ప్. గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యింది తన స్వయం కృషితోనే, సెల్ఫ్ ఎఫర్ట్తోనే బుద్ధుడు కాగలిగాడు. ఏ ఆశీర్వాదాల వలన అవ్వలేదు, ఎవరి వలన శక్తిపాతం వలన అవ్వలేదు. బికాస్ ఆఫ్ హిస్ ఓన్ ఎఫర్ట్, ఈవెన్ రెడీ టు డై టు అటైన్ ద బుద్ధత్వ హుడ్. ఆ బుద్ధత్వ ప్రాప్తి ఎనీబడి కెన్ బి దట్. ఒక విత్తనం చెట్టు కాగలిగే దమ్ము ఉంటుంది. ఆ విత్తనానికి తెలియదు. విత్తనం ఏమనుకుంటుంది? ఏముంది నేను అనుకుంటుంది. అలాగే మనిషి ఒక మాధవుడు కాగలిగే దమ్ము ఉంది, ఒక జీసస్ కాగలిగే దమ్ము ఉంది. ఇట్స్ ఎ సీడ్. మనిషి అంటేనే విత్తనము. విత్తన రూపంలో ఉన్న దేవుడు. విత్తనము దళసరిగా ఉంది, మందంగా ఉంది. దాన్ని సాధనాన్ని జలం పోసి స్ప్రౌట్ ఆ విధంగా మొలక పైకి తీయాలి, సంరక్షించాలి, ఆ ధర్మాన్ని ఆచరించాలి. వృక్షో రక్షితి రక్షిత అన్నట్టు ధర్మో రక్షితి రక్షిత. ఈ సాధనని, ధ్యాన సాధనని దాన్ని చేసినప్పుడే నీలో దివ్యత్వం వెల్లివిరుస్తుంది, సరైన ఆలోచన చేస్తే. అందుకోసమే పితామహ పత్రిజీ ఆధ్యాత్మిక శాస్త్రంలో
దివ్యజ్ఞాన ప్రకాశం, నిత్య జాగరూకత, మనోశక్తి అన్నారు. సో మనోశక్తి విజృంభిస్తుంది. సో మన మనసు ఎలా ఉంటే అదే మన జీవితం అవుతున్నప్పుడు అదే సీడ్ అండి. బుద్ధుడు కూడా ధమ్మపదంలో అదే బేస్ మీద ఉంటుంది. బుద్ధుని ధమ్మపదం కూడా అదే బేస్. ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన వ్యక్తికి శిక్ష విధిస్తాం. మనం ఈ శిక్ష విధించేది దేనికండి? కేవలం చేతకు మాత్రమే శిక్షణ ఇస్తాం. కానీ బీజం ఎక్కడ అలాగే ఉంది. ఆ బీజం కూకటి వేళతో సహా తీసేసినప్పుడు వాడు బాగుపడతాడు. శిక్షలు విధిస్తే ఎవరు బాగుపడరు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తిని నిందిస్తాం వారి యొక్క ప్రవర్తనను. కానీ నిందించడం వలన వాడు బాగుపడ్డాడు. వాడిలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం పదే పదే చెప్తే వాడిలో ఉన్న దుర్గుణాలన్నీ పోతాయి. వాడు ఆటోమేటిక్గా, అందుకోసమే విష్ణు సహస్రనామం అనే దగ్గరికి వచ్చేసరికి ఇతరులలో ఉన్న మంచి గుణాలను మాత్రమే పొగుడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా తప్పులెంచువారు తండోపదండములు రువిజనులకెల్ల నుండి తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగురయ్యా యశ్వదాభిరామ నురవేమ అంటే ఇతరుల తప్పులు కాదండి. ఇతరుల తప్పులు కనపడుతున్నాయి అంటే అవి మన తప్పులే కనపడుతున్నాయి. ఇతరులు నథింగ్ బట్ మిర్రర్ అండి. ఇతరులు అంటే మిర్రర్ టెక్నిక్, అద్దాలు. మన లోపాలు చూసుకోవాలంటే ఇతరులను చూడాలండి. ఇది ఒక తమాషా. ఆధ్యాత్మిక సత్యంలో ఇది ఒక తమాషా ఉంటుంది అనమాట. మనకి ఎవరిలో రెండు దోషాలు కనపడుతున్నాయంటే వెరీ నెక్స్ట్ మినిట్ ఇతరుల గురించి మనం ఆలోచించక్కర్లేదు. వెంటనే టర్న్ బ్యాక్, లోపలికి చూసుకో. ఓహో, నాలో సవరించవలసిన పాయింట్ ఒకటి దొరికింది రోయ్ అని ఎప్పటికప్పుడు మనం సవరించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆలోచన విధానం, సరైన ఆలోచించే క్రమం, సరైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకునే క్రమం అంతా మన చేతుల్లోనే ఉంది, మన స్వయంలోనే ఉంది. మన బిలీఫ్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు మనల్ని మనం సరిచూసుకోవాలి. ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏవైనా సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు, ఆఖరికి తిండి తినే విషయంలో కూడా మనం ఎంతో ఎరుగుతూ ఉండాలి. ఈట్ నాట్ టు డల్నెస్ అంటారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈట్ నాట్ టు డల్నెస్. మత్తు వచ్చింది, మనం బ్రాందీ షాప్లోకి వెళ్ళి లేకపోతే లిక్కర్ షాప్లోకి వెళ్ళి మందు తాగడం కాదు మత్తు వచ్చేది. తిండి తిన్నప్పుడు మత్తు వచ్చిందంటే అది ఆల్కహాలే. ఇట్ బికమ్ ఆల్కహాల్. వెన్ యూ గెట్ స్లీపీనెస్ ఇట్ ఈస్ ఆల్కహాల్. మత్తు వచ్చింది అంటే. సో ఓవర్ ఈటింగ్ అనేది పనికిరాదు. ఇట్ ఇస్ ఎ బర్డెన్. మన క్రియేటివిటీ స్కిల్స్ నుంచి మనం దూరం చేస్తుంది. ఎందుకు తిని ఎన్ని జన్మలు తిని పడి చేస్తాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదేనా జీవితం? దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎన్నో విషయాలు చేయడానికి ఆర్భాటంగా ఈ భూమి మీదకి వచ్చి అన్నీ మర్చిపోయి మళ్ళా ఇంకొక ఛాన్స్ కావాలి అని చెప్పి మనమే ఎంచుకొని వస్తాం. అక్కడ ఎవరు మన బలవంతంగా నెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. మై డియర్ ఫ్రెండ్స్, అనేక అద్భుతాలని సృష్టించుకోవడం కోసం, ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం, మనము ఈ అద్భుతమైన గురువులను ఎంచుకోవడం కోసం, అద్భుతమైన పుస్తక పఠనం చేయడం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాం. అందుకోసమే ఈ అద్భుతమైన కాలంలో మనం జన్మ తీసుకున్నాం. చాలా వైభవంగా మనం ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకసారి ఎన్లైటన్మెంట్ ఈజ్ ద ఓన్లీ రెవల్యూషన్ అనే బుక్ చదివాను, ఓషో. అందులో అసలు ఆ పుస్తకం చదవంగానే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఈ భూమి ఎంత గొప్పది, ఈ భూమి మీద జన్మ తీసుకోవడం ఇంకెంత గొప్పది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎన్లైటన్మెంట్, ఆ దివ్య జ్ఞానం అనేది ఎంత గొప్పది, మనలో ఉన్న సత్యం ఎంత గొప్పది, మన ఆత్మ యొక్క అనుసంధానం ఎంత గొప్పది. కేవలం మనం ఈ యొక్క ప్రాపంచకమైన విషయాల పట్ల మనం అనవసరమైన ఆసక్తి అంటే నాటకంలో భాగమే అది. దాని నుంచి మనం పారిపోవనక్కర్లేదు, నటించడమే. అంత నాటకమే కదా, అంత నాటకాలు కదా, అందరూ నటిస్తూ ఉంటారు. సో వాట్, నో ప్రాబ్లం, బీ హ్యాపీ, ఫీల్ ఫ్రీ, డోంట్ బీ ఐడెంటిఫైడ్ విత్ ఎనీబడి. ఎవడో ఏదో తిట్టాడు, సో అది మనం కాదు కదా. వాడి గురించి వాడు చెప్పాడు, ఏదవా అన్నాడు, వాడి గురించి చెప్పుకున్నాడు, మన గురించి కాదు అది. ఎవడైనా ఏదైనా అంటే తిట్టాడు అంటే వాడి గురించి వాడు చెప్పుకున్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుతున్నామంటే మన గురించి తప్ప వేరే వాడి గురించి మాట్లాడవు అంటారు మిర్దాల్. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు, సత్యాల్ని తెలుసుకొని
మన జీవితంలో అన్వయించుకొని, అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ పవర్ మై డియర్ ఫ్రెండ్స్. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ పవర్. ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో, విన్నామో, నాకు తెలుసు బాగుంది అని అనుకుంటే కుదరదు. అది నిత్య జీవితంలో వాడుకున్నావా లేదా? అది భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, గురు గ్రంథ సాహిబ్ కావచ్చు, లేకపోతే ధమ్మపద కావచ్చు, వాట్స్ ఎవర్ దట్ బుక్, రీడ్ ఇట్, యూజ్ ఇట్, యూజ్ ఇట్ ఇన్ డే టు డే లైఫ్. ధ్యానమైనా సరే, ధ్యాన సాధన అయినా సరే నేను నిత్య జీవితంలో ఉపయోగపడాలి. నువ్వు ధ్యానం చేస్తున్నావు, కళ్ళు మూసుకున్నావు, ఆనందంగా ఉన్నావు, కళ్ళు తెరిచావు, బల శోకంలో మునిగిపోయావు, వ్యాలీ ఆఫ్ సారోస్. ఏమిటది? నో ప్రాబ్లం. అస్సలు ధ్యానంలో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా అద్భుతంగా చెప్తారు. ఎలా అంటే, ఈరోజు ఒక స్థితికి చేరుకున్నాం, నెక్స్ట్ మీరు మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఆ స్థితి నుంచి కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ మొదటి స్టెప్ నుంచి మీరు నేర్చుకున్నారు, ఏబిసిడీలు నేర్చుకున్నారు, ఆల్ఫాబెట్స్ అన్ని వచ్చేసినాయి, అంకెలు వచ్చేసినాయి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్ పదాల్లోకి, వర్డ్స్లోకి వెళ్ళిపోవాలి కదా. అలాగా మీరు ఒక స్టెప్ ఎక్కారు, మళ్ళీ మొదటి స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తారంటే ఎట్లా? సెకండ్ స్టెప్ నుంచి వెళ్ళండి. అది ఎలాగండి? ఆశ్చర్యం. అది ఎలాగండి అని అడుగుతారు. ఎలాగండి అంటే, మీరు ఈరోజు మీ ధ్యానం చేశారు, ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిని నిలబెట్టుకోవాలి. ఆ రోజంతా అలాగే ఉండాలి. అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటామా? మన వ్యవహారాల్లో అనే ఒక ఎమోషన్స్ అని, వ్యాపారాలు, ఉద్యోగాలు, మన వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. సో వాట్ ఉంటే ఉండని, అవి అవి నాటకంలో భాగాలు. అవి నటిద్దాం, అవి చూద్దాం, దాని కథ చూద్దాం. కానీ మన కథ, మన లోపల కథ ఎలా ఉంది? వెదర్ ఇట్ ఈస్ మెయింటైన్, నో ప్రాబ్లం. తప్పిపోయాం అయితే సరిదిద్దుకుంటాం. తప్పటడుగులు వేసాం, ఓకే, నో ప్రాబ్లం, సరిదిద్దుకుందాం. మళ్ళీ అదే మనఃస్థితిని తీసుకుందాం. అలా మనఃస్థితిని తిరిగి పునఃస్థాపించడం కోసమే ఎప్పుడైతే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఆత్మస్థితి, ఆనంద స్థితి నుంచి దారి తప్పుతున్నట్టు అప్పుడు అనిపించినప్పుడు ఒక్క నిమిషం లేదా 2 సార్లు 3 సార్లు ఆ శ్వాసని ఇలా తీసుకోండి. అలా లోపలికి తీసుకోండి, వీలైనంత నెమ్మదిగా తీసుకోండి. అలా నెమ్మదిగా బయటకు వచ్చేయండి. నేను చేసినంతగా ఇలా ఎంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలి రూల్ లేదండి. అది బై ప్రాక్టీస్ నెమ్మదిగా ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. అలా 2-3 సార్లు చేసేసరికి యాక్చువల్గా ఒక్కసారి చేయంగానే ఇమ్మీడియట్గా ట్యూన్ అయిపోతాం, ఎలాంటి స్థితిలోనైనా సరే. అలా 2-3 సార్లు చేసేసరికి చాలా ఇంకా టోటల్ జీరోలో ఉంటాం, చాలా అవేర్నెస్లో ఉంటాం, చాలా అద్భుతంగా ఉంటాం. ఏది ముందు ప్రతి విషయాలు మనకు కరెక్ట్గా, మన పనులన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. ఒకే ఒకటండి, మనం ఐ హ్యావ్ బెస్ట్ పీపుల్ అరౌండ్ మీ. నా చుట్టూ అద్భుతమైన మనుషులు ఉన్నారు. మనిషి అంటేనే మంచోడు అని ఏదో ఒక విషయాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఆ మంచితనాన్ని మాత్రమే చూడాలి. బంగారు గని తవ్వేటువంటి కార్మికుడు కేవలం 1 ఔన్స్ బంగారాన్ని మాత్రమే వాడి దృష్టి ఉంటుంది. టన్నులు మట్టి తీసి అవతల పారేస్తాడు. మట్టి మశానం ఉండనీలే, పక్క వాళ్ళ జోలుకు, మట్టి మశానం జోలుకు పోవద్దు, ఇతరుల దోషాలు ఎంచవద్దు, వారిలో ఉన్న అద్భుతమైన విషయాలను మాత్రమే స్వీకరించాలి. దట్ ఈస్ ద గేమ్. ఆ ఆట ఆడడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆట మర్చిపోయి అయ్యో వాడిట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు అని శోకాలు వేయడం కోసం మనం అయితే రాలేదు. ఆడడం కోసం అస్సలు ఎట్టి పరిస్థితులు రాలేదు. దిగులు పడటంలో మనకి గోల్డ్ ప్రైజులు వస్తాయండి. ఒలింపిక్ గేమ్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్స్ వస్తాయి చూసారా? అలాగా దిగులు పడటంలోను, చాడీలు చెప్పడంలోను, ఏడవడంలోను, మొత్తుకోవడంలోను ఓబో చాలా వస్తాయి. కానీ అదంతా మూర్ఖత. మళ్ళీ ఎందుకు ఈ జన్మలు అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరమే లేదు. 2-3 జన్మల్లోనే ఫటాఫట్ లాగా అవతల పరేసి నెక్స్ట్ కొత్త క్లాస్కి వెళ్ళిపోవాలి. ఎందుకు 746 జన్మలు ఎత్తాలి? అవసరం లేదు. ఈ హై స్కూల్ చదవడానికి 746 జన్మలా ఈ భూమి మీద? ఈ భూమి ఒకనొక స్వర్గం సరేలే, నెక్స్ట్ ఇంకో స్వర్గం ఉంది కదా, అనేక తలాలు ఉన్నాయి కదా. సో వై వేస్టింగ్ అవర్ టైం? సో మాస్టర్స్, ఇది ఒక అద్భుతమైన పరమోత్కృష్టమైనటువంటి సత్యాన్ని మన నిత్య జీవితంలో ఎంత అద్భుతంగా ఇందాక చెప్పాను కదా, ఒక్క ధ్యాన స్థితి నుంచి నెక్స్ట్ ధ్యాన స్థితికి అంటే వెంటనే మన మనసు కోతండి, ఇమీడియట్గా అడ్డాలు చెప్తుంది. ఆ మనసు మరి అలా అడ్డాలు చెప్తున్నప్పుడు
అది నేను ఎమోషన్స్, భావావేశాలు కొన్ని కొన్ని నేను ఆపుకోలేకపోతున్నానండి, నిలవలేకపోతున్నానండి. ఇమ్మీడియేట్‌గా కథలు చెప్పేస్తుంది. సో, దానికి కూడా మేము దాని నుంచి కూడా ఈజీగా బయటకొచ్చే విధానం కూడా ఆహ్, దాన్నేమంటారు 9 బాడీస్ 9 బాడీ అనే 9 శరీరాలు ఉంటాయన్నమాట. 9 కనెక్టింగ్ విత్ 9 బాడీస్ అని 21 డేస్ ఈ రోజు నుంచి బిగిన్ చేశాము. 21 డేస్ మెడిటేషన్ 21 రోజులు కనెక్టింగ్ విత్ 9 బాడీస్. అందులో ఎమోషనల్ బాడీ ఒకటి. అంటే మనం ధ్యానంలో కూర్చుంటామండి హాయిగా. హాయిగా కూర్చుంటాం. శ్వాస గమనిస్తాం. ఆ శ్వాసతో పాటు ఎనర్జీ కూడా గమనిస్తాం. బ్రహ్మాండంగా ఉంటది. హ్యాపీగా ఉంటది. అద్భుతంగా ఉంటది. బ్రహ్మాండంగా ధ్యానం కుదురుతుందనే సమయంలో రాత్రి మొగుడు కొట్టాడో, పెళ్ళాం కొట్టిందో, లేతే అత్తగారు తిట్టారో, ఇంకేదేదో జరిగిపోయి ఉంటాయి. అవి విని గుర్తుకొస్తాయి. లేతే అప్పులోడు ఎవడో 10 మందిలో నాకు అప్పు ఇవ్వలేదురా అన్నాడే. అది గుర్తుకొచ్చేస్తది. కోపం వచ్చేస్తది. ఊగిపోతాం. పూనకం వచ్చేస్తది. అప్పటిదాకా ఎంత ప్రశాంతంగా, అంత అద్భుతంగా ఉన్న వ్యక్తి ఏదో అయిపోతుంది. అది ఎమోషన్ అండి. అది కొంతసేపటికి మనకు గుర్తు వస్తది. ఆ గుర్రం ఎక్కేసాము, చాలా దూరం వెళ్ళిపోయామని. అప్పుడు వెంటనే గుర్తుకొచ్చి రావడం గెలుపండి. ఓటమి కాదు. మళ్ళా వెనక్కి రావడం కోసం మనసుని గుర్తుకొచ్చినప్పుడు ఈ స్పర్శ గమనించాలండి. చేతుల స్పర్శ. అంటే ఇది ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. ఈ స్పర్శ ఎచ్చగా ఉందా? కూల్‌గా ఉందా? అలాగే బాడీ బ్యాక్ సపోర్ట్ ఉంటే దాన్ని తాకు అన్‌మ్యూట్ చేశారు. ఓకే. మ్యూట్ అయింది. ఓకే. అంటే మనము ఇది ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వము. ఎచ్చగా ఉందా? కూల్‌గా ఉందా? అనే దాన్ని మనం ఎరుకుతో గమనిస్తాము. గమనించినప్పుడు మనసు ఒకేసారి 2 చోట్ల ఉండలేదు. అయితే ఎమోషన్‌లోనే ఉండాలి. లేకపోతే ఇప్పుడు స్పర్శ అంటే స్పర్శ మీద వచ్చేస్తది. వెంటనే శ్వాస గమనించాలి మళ్ళా అగైన్. శ్వాస గమనించాలి. మళ్ళా శ్వాస ఆ విధంగా శ్వాసను వీలైనంత లోపలికి అలా లోపలికి చాలా స్లోగా నెమ్మదిగా. నో హరీ, నో వరీ. సైకిల్ పంపు గాలి కొట్టినట్టు కొట్టకూడదసలు. గా శ్వాసని. చాలా స్లోగా. వీలైనంత స్లోగా. అలా లోపలికి వెళ్ళినప్పుడు కరెక్ట్‌గా భ్రూమధ్యంలోకి వెళ్ళిపోద్దండి. నాసికా అగ్రానికి చేరుకుంటది. పర్ఫెక్ట్ జీరో అయిపోద్ది. మళ్ళా శ్వాస బయటికి ఎలా పోతుందో కూడా తెలియనంత సబ్టల్‌గా వెళ్ళిపోద్ది. ఆ విధంగా 2 సార్లు చేసేసరికి మళ్ళా ట్యూన్ అయిపోతాం అన్నమాట. ఆ విధంగా ఎమోషన్స్ నుంచి ఈజీగా బయటపడతాం. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మన జీవితంలో ఇది కేవలం నాటకము. పైగా ఇంకొక విశేషం ఉందండి. మనం ఏదైనా కోపం ఎవరి మీద ద్వేషమైనా, కోపమైనా, జాలి అయినా ఒకరి పట్ల దయ, ఒకరి పట్ల ద్వేషం. ఈ రెండిటి వలన ఇవన్నీ బ్యాడ్ కర్మ షేర్ అవుతాయి. అంటే ఒకటి గుడ్ కర్మ అనుకోవడానికి లేదు. అన్ని బ్యాడ్ కర్మే. సోల్‌కి బ్యాడ్ కర్మ. కేవలం నటిస్తున్నాను. ఐ యామ్ యాక్టింగ్ ఏ రోల్, యాంగ్రీ రోల్. నేను కోపదారి పాత్ర వేశాను అనుకుంటే చాలు. ఆ కర్మ అంటది. ఆ కర్మ అంటదు. అంటే ఇప్పుడు ధ్యానం చేసి ప్రీవియస్ కర్మలన్నీ దగ్ధం చేస్తున్నప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో రకరకాల నాటకాలు వేషాలు వేస్తా ఉంటాం కదా! ఆ వేషధారణలో మనకి ఎటువంటి కర్మలు అంటుకోకుండా ఉండాలంటే కేవలం ప్యూర్ సోల్‌గా ఉండాలంటే ఐ యామ్ ప్యూర్ సోల్. ఐ యామ్ హ్యాపీ సోల్, ప్యూర్ సోల్, హ్యాపీ సోల్ అనే స్థితిలో మనం జీవితంలో అంటే అడుగడుగున ఈ ధ్యాన స్థితిని మనం కొనసాగిస్తూ ఉండాలి. జ్ఞానం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అప్లై చేస్తూ ఉండాలి. కేవలం నాటకం వేస్తున్నాను. కోపం అంటున్నాను. కానీ లోపల కులుకుతున్నాను. అన్నటువంటి విషయాన్ని లోపలికి, బయటికి కూడా చూసుకుంటారు ఒకేసారి. 112 కీస్ విజ్ఞాన భైరవతంత్ర అనేది శనివారం చెప్పుకుంటుంటాము. 9 గంటల నుంచి 10 గంటల వరకు. అందులో ఈ యొక్క టెక్నిక్ చెప్తారు. అంటే శివుడు పార్వతీదేవికి. అలా నీ డే టు డే యాక్టివిటీస్‌లోనే అది పాటించాలి. పనులు చేస్తూనే ఉంటాం. కానీ ఒక విచిత్రమైన భగవద్గీతలో కూడా ఓషో భగవద్గీతలో కూడా ఒకటి చెప్తారనమాట. ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు పడిపోయిందనుకోండి, వాళ్ళ చేతికి అందించాం.
చేతికి అందిస్తే సరేలేండి అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పుడు మనకేం అనిపించదు. ఇంటికొచ్చాక అనిపిస్తుంది అనమాట. ఏంటి వాడికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంటది. అలా మన మనసు కోతి అనమాట. అప్పటికేం ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. అవతల వ్యక్తి సహాయం చేయడంలో ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. ఇంటికొచ్చాక అది కథ చెప్తా ఉంటది. చూసావా నువ్వు ఇంత సహాయం చేసావు, వాడు దానికి రిఫ్లెక్షన్ ఇవ్వలేదు, ఏమి కనీసం థ్యాంక్స్ అండి అని కూడా అనలేదు. నువ్వు థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి ఆ వస్తువు ఇవ్వలేదు. ఏదో పడింది పాపం, పాపము పుణ్యం కాదు, మళ్ళా ఏదో పడింది ఇద్దామనిపించింది, మీకు ఇచ్చారు. రైట్. అలాగా ఈ మాయ, ఈ మనసు అనేది మాయ ఎప్పుడూ కథ చెప్తూ ఉంటుంది. కానీ దాన్ని ఆట కట్టించేది కేవలం శ్వాస గమనం వల్లనే. అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది. అద్భుతమైనటువంటి ఆ శ్వాస వల్లనే మనకి ఆ నిష్కామ కర్మ లభ్యమవుతుంది. సో ఫ్రెండ్స్, ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనకి పిరమిడ్ మోడల్ స్కూల్ సంయుక్తంగా ఈ విధంగా మనకి మనందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా సహస్ర కోటి నమస్సుమాంజలు. మనకి ముందస్తుగా మన గురువు గారికి సహస్ర కోటి పితామహపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు. స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్సుమాంజలు. మనమందరం ఈ విధంగా కలిసే భాగ్యం కలిసింది. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అడగండి, చెప్తాను. అలాగే బిఏ మాస్టర్ కేవి స్వామి యూట్యూబ్ ఛానల్ ఉంది. కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన అందరం వారిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో మాస్టర్స్ ప్లీజ్, శశి గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, స్వామి గారు. నమస్తే అండి శశి గారు. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. రైట్ సార్. సార్ మీరు అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి మీరు చెప్పిన ఈరోజు సబ్జెక్టు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్గా మీరు చెప్పిన అంటే ఓషో మన జీవిత రహస్యాల్లో కూడా మనిషి విత్తనంగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్లవర్గా అంటే పుష్పంగా ఉండటానికి ఇష్టపడలేదు. ఆ పుష్పంగా ఉంటే మీరన్న ఈ యొక్క దాంట్లో నుంచి ఆ మహాత్యం వస్తుంది. కానీ చాలా దగ్గరగా మనిషి యొక్క ఆలోచనలకి అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి చెప్పారు మీరు, మెడిటేషన్లో ఎమోషన్స్ అంటున్నారు. అలా నా క్వశ్చన్ ఏంటంటే, మెడిటేషన్ కాకుండా మామూలు ఇన్ జనరల్ ఐఎమ్ ఏ మెడిటేటర్, బట్ ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూలో నేను ఎమోషన్గా రావాల్సి వస్తుంది. అది కంట్రోల్ రావట్లేదు. యాక్చువల్గా ఎమోషన్స్ ఉంటాయి, మెడిటేషన్లో మధ్యలో బ్రేక్ ఎమోషన్స్ రావట్లేదు. బట్ ఇన్ ఫిజికల్ లైఫ్ మనం ఏదన్నా మీరు అన్నట్టు ఎక్కడో కాడ ఏదో మనకు జరిగింది అనుకోండి, అప్పుడు ఎలా అప్పుడు కూడా అదే